తీగలను ఆయన ఏం చేశాడు, తీసుకొచ్చాడు. అది విషముతో నింపబడినప్పుడు పిండి వేసాడు. ఆ యొక్క కుండలో పిండి వేసినప్పుడు ఏం జరిగింది, అందులో ఉన్న చేదు విషమంతా కూడా, ఇటు వినండి, అటుగా ఇటు చూడండి, ఏం జరిగింది, ఎప్పుడైతే ఆ కుండలో పిండిని వేశారో ఆ పిండి ఏం చేసింది, ఆ కుండలో ఉన్న విషయాన్ని అంతటిని కూడా అది విరగగొట్టింది. అలాగే ఒక వ్యక్తి దైవజనుడి దగ్గరికి వచ్చి ఆయనకు పళ్ళను ఇచ్చినప్పుడు ఏం చేశాడయ్యా, ఉన్న నా శిష్యులందరితో కూడా నీ ఆహార పదార్థాలని నీవు పంచు అని చెప్పినప్పుడు అయ్యా సరిపోతుందా లేదా అని ఆలోచన చేశాడు. ఆ సమయంలో కృతజ్ఞతలు తెలియచేసే శిష్యులకి ఇచ్చినప్పుడు అది సమృద్ధిగా సరిపోయింది. ఈ రెండు సాదృశ్యాలను చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడ నెరవేర్పు మనకు కనపడతా ఉన్నది అంటే, నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను శరీరధారుడిగా వచ్చి తండ్రి చిత్తం నెరవేర్చిన ఆ ఉద్దేశాన్ని చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఆయన కొండ మీద ప్రసంగం చేస్తున్నటువంటి ఆ యొక్క సమయంలో జన సమూహము చేరి వచ్చినప్పుడు వారికి ఆహారం లేనప్పుడు జాన్ మార్క్ అనే యొక్క చిన్నవాణి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి కృతజ్ఞతలు తెలియపరిచి అనేక మందికి పంచిపెట్టాడు కదా, జ్ఞాపకం వచ్చిందా? ఈ రెండు విషయాలను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నూతన నిబంధనలో నెరవేర్పును మనం చూసాం అని గడిచిన వారము నేర్చుకున్నాం. జ్ఞాపకం వచ్చిందా? ఏమండి, గుర్తొచ్చిందా? గుర్తు రాలేదు ఎవరికి? రైట్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీకు గడిచిన వారం ఏం నేర్చుకున్నామో కొంత జ్ఞాపకం చేస్తే ఈరోజు చెప్పే వాక్యము కూడా మీకు కొంత గుర్తుగా ఉండటానికి మరి సహాయంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. గమనించండి, ఈ రోజున ఇస్సాకు జీవితంలో ఆయన కలిగినటువంటి యొక్క ప్రత్యేకమైనటువంటి అనుభవాలను మనం నేర్చుకుందాం. గమనిస్తూ ఉన్నట్లయితే అబ్రహాముకు దేవుడు ఎలాగున్నాడు మనం చూస్తాం. ఇస్సాకునకు మనం ముందుగా మనం ప్రార్థన చేసేటప్పుడు అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని మనము ప్రార్థన చేస్తాం. దేవుడు అబ్రహాముకి ఇస్సాకుని ఏ యొక్క సమయంలో ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడండి, ఏ యొక్క వయస్సులో ఇచ్చాడు? దేవుడు అబ్రహాముకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు కదా. ఏం చేశాడు? అయ్యా, నేను నిన్ను పిలిచాను, నేను పిలిచిన దేవుని నమ్మదగిన వాడును, నీ కుటుంబ జీవితంలో ఏది లేదు అని తలస్తుంటున్నావో దాన్ని నేను నీకు సహాయం చేస్తా. దేవుడు నీతో ఇలా మాట్లాడి, నాయనా నేను నీకు సహాయం చేస్తాను, నీవు కోరుకున్నటువంటి దాన్ని నేను నీకు ఇస్తాను అంటే నువ్వేం చేస్తావు? దేవుడు నాకు వాగ్దానం చేశాడు, మరి దేవుడు నా జీవితంలో ఎప్పుడు దయచేస్తాడు అని ఏం చేస్తావండి? ఎదురు చూడటం ప్రారంభం చేస్తావు. మరి దేవుడు నాకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు సహాయం చేస్తానన్నాడు, ఎప్పుడు చేస్తాడని ఏం చేస్తావు? రోజు అనుదినం నువ్వేం చేస్తూ ఉంటావు? ఏమండి చెప్పండి, ఏం చేస్తావు? అనుదినము ఎదురు చూస్తూ ఉంటావు. అరే, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు కదా. వినండి, జాగ్రత్తగా వినండి. మాటలు వింటే ఈ ఉదయకాలము మన వాక్యము మీకు అర్థమవుతుంది. గమనించండి, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చబడుటకు నువ్వేం చేస్తావు? ఎదురు చూస్తూ ఉంటావు. ఈరోజు, ఈ వారం, ఈ నెల, ఈ మాసం, ఈ సంవత్సరం లేదా మరుసటి సంవత్సరం దేవుడైతే నాకు ఖచ్చితంగా వాగ్దానాన్ని ఇచ్చాడు, ఆ వాగ్దానం తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు అని ఏం చేస్తాం? ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే మనము బైబిల్లో గమనిస్తున్నప్పుడు అబ్రహాము ఏం చేస్తాడంటే, కుమారుని కొరకు దేవుడు ఇస్తాను అన్నటువంటి యొక్క కుమారుని కొరకు 25 సంవత్సరాలు ఆయన ఎదురు చూస్తూ వచ్చాడు. ఎన్ని సంవత్సరాలండి? 25. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, లేదా ఒక 10 సంవత్సరాలు కాదు. ఒకవేళ దేవుడు నీకు వాగ్దానం చేస్తే మరి కొంత సమయం పడుతున్నప్పుడు ఏం చేస్తావు? నీవు ఎదురు చూసే క్రమంలో విసుగు చెందుతావు. అరే, ఎన్ని సంవత్సరాలు నేను ఎదురు చూస్తానో, మరి నాకు ఏ మేలుని దేవుడు చేయలేదు. అయితే దేవుని వాగ్దానం అయితే నాకు ఉన్నది, కానీ ఆ వాగ్దానం నెరవేర్చబడట్లేదే, ఆ వాగ్దానం నేను చూడలేకపోతున్నానే, ఆ
ఆ వాగ్దానము, ఆ యొక్క మాట నెరవేర్పు ఇంకా జరగట్లేదే అని ఇంకా నిరుత్సాహం చెందుతావు. అయితే గమనించమని కోరుతూ ఉన్నాను. స్త్రీ ధర్మ ప్రకారముగా గమనిస్తూ ఉన్నట్లయితే కొంత వయసులోనే లేదా కొంత పరిమితి కాలము వరకే ఆమె గర్భము ధరించగలదు కదా. ఇటీవల కాలంలో ఒక వార్తను నేను చదివాను. 70 సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఒక స్త్రీ 2 పిల్లలకు జన్మనిచ్చిందని వార్తల్లో కూడా మనం విన్నాం. అంటే కొన్ని పరిస్థితులలో అలా అద్భుతమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. గమనించండి, శారా జీవితంలో ఆమె పిల్లలు కనగలిగినటువంటి ఆ యొక్క పరిస్థితి కోల్పోయినటువంటి విధానముగా ఉండొచ్చు. అంటే వయసు ఎంత? ఆమెకు 99 సంవత్సరాలు. అది అసాధ్యమైనటువంటి కార్యము. స్త్రీ ధర్మం నిలిచిపోయినది అని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అబ్రహాముకి 100 సంవత్సరాలు వచ్చినాయి. శారమ్మకి ఎంత ఉంది వయసు? 99 సంవత్సరాలు. ఆ ప్రాయంలో ఏమండి బిడలు కలగటం అంటే ఎలాగుంటుంది? అది చాలా ఆశ్చర్యమే. ఇంకా గమనించినట్లయితే శారా అంటది కదయ్యా, ఆ వయసులో నాకు పిల్లలు కలిగితే నన్ను చూసి అందరూ కూడా హేళన చేస్తారయ్యా అని చెప్తుంది. కానీ దేవుడు వారికి ఏం చేశాడు తెలుసా? ఇస్సాకును బహుమానంగా దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఇస్సాకును గురించి మనం నేర్చుకోవాలి అంటే ఇస్సాకు జీవితము యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవితముకు దగ్గరగా పోలికను మనం ఇక్కడ గమనించమని కోరుతూ ఉన్నాను. ఇక్కడ ఇస్సాకు జన్మం ఎలాగున్నది అంటే అద్భుతాన్ని కలుగు చేసింది కదండి. మొదటిగా గమనిస్తూ ఉన్నప్పుడు ఇస్సాకు అబ్రహాముకు శారమ్మకు దేవుడిచ్చిన వాగ్దాన పుత్రుడు. ఆమేన్, హల్లెలూయా. ఒక మాట మీకు గుర్తు చేస్తా. మరి మీరు ప్రార్థన అవసరత కొరకు, బిడల కొరకు, గర్భఫలముల కొరకు ప్రార్థన చేసి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు కనికరించి అద్భుతాన్ని సహాయాన్ని చేస్తే ఏమంటాడు? ఏం చెప్తారు సాక్ష్యము? ఇదిగో దేవుని మేము ప్రార్థన చేస్తూ వచ్చాము. ప్రార్థన చేస్తుండగా సంఘము కూడా ప్రార్థించినారు. అలాగే దైవజనులు ప్రార్థించినప్పుడు దేవుడు మా కుమార్తెకు గర్భఫలము దయచేశాడు. అద్భుతంగా దేవుడు మా యొక్క కుమార్తెను దేవుడు ఇచ్చాడని సాక్ష్యాలు చెప్తారు కదా. అవునండి, అవునా కదా? వింటూ ఉన్నాగా, చూస్తాం కదా, చాలా వింటాం సాక్ష్యాలు. ఇక్కడ గమనిస్తే ఇస్సాకు యొక్క పుట్టుక అద్భుతమైనటువంటి యొక్క పుట్టుక. ఆమేన్. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు కూడా వాగ్దాన పుత్రుడే. ఆమేన్. ఎలాగయ్యా అని ఒక ప్రశ్న మీకు రావచ్చు. 99 సంవత్సరాల ప్రాయంలో శారాను ఏమండి దేవదూత దర్శించింది. తెలియకే ఆతిథ్యం ఇచ్చినటువంటి అబ్రహాము వారి కుటుంబంలో మరి ఆయన ఇంటికి వచ్చినటువంటి దేవదూతలు, అంటే దేవదూతలని పాత నిబంధనలో మనం ఎప్పుడు చూసినా అది దేవుని యొక్క స్వరూప్యం లేదా దేవుని యొక్క స్వరూపంలో వచ్చినటువంటి యొక్క దూతలు అని మనం గమనించాలి. దేవుడే ఆ యొక్క దూత విధానంలో వచ్చినాడు అని మనం గమనించాలి. దేవుడు ఆమెను దర్శించాడు. అమ్మ, నేను మరలా వచ్చేసరికి నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు అని వాగ్దానము దేవుడు ఇచ్చాడు. అలాగే అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మాట పలికినారు. గమనిస్తే ఆమెకి దేవుడు ఏం చేశాడు? ఇస్సాకుని గర్భంలో నుండి జన్మించడానికి సహాయాన్ని దయచేసినాడు. ఇప్పుడు మరియను గురించి మనం చూద్దాం. గాబ్రియేలు దూత వచ్చి మరియతో ఏం చెప్పింది? దయాప్రాప్తురాల నీకు శుభము, నీవు దేవుని వలన నీవేం పొందుకున్న వ్యక్తిగా ఉన్నావు? కృప పొందిన వ్యక్తిగా నీవు ఉండినావు. నీ గర్భములో నుండి ఎవరు వస్తారు? నీ గర్భంలో నుండి రక్షకుడి యొక్క లోకంలోనికి ఆయన పుడతాడు, వస్తాడు అని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దయచేసి ముందు జరగండి నాన్న, ముందుకు జరుగు, దయచేసి ముందు జరగండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి, జాగ్రత్తగా వినండి. క్లుప్తంగా మరి మాటలు వినటానికి, దేవుని మాటలు వినటానికి ప్రయత్నం చేయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించమని కోరుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు కూడా ఒక గొప్ప అద్భుతం జరిగింది. అంటే యేసుక్రీస్తు ప్రభువు కూడా వాగ్దాన పుత్రుడు. ఆమేన్. ఇస్సాకు, మొదటి విషయం, ఇస్సాకు అబ్రహాము శారముల జీవితమునకు ఇవ్వబడిన వాగ్దాన
పుత్రుడు. ఆమేన్. నీ జీవితంలో కూడా దేవుడు అనేకమైన వాగ్దానములతో కూడిన కార్యములు ఆయన జరిగించునుగాక. ఆమె రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవ విషయాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు ఇస్సాకుది అద్భుతమైనటువంటి యొక్క జన్మ. ఏమండి, 99 సంవత్సరాల్లో ఇస్సాకు ఆ యొక్క శారమ్మ గర్భములో నుండి వచ్చినాడంటే అది అద్భుతం కాదా? ఏమంటే అద్భుతమేనా? అలాగే మరి కన్య అయినటువంటి మరియ గర్భంలో నుండి లోకరక్షకుడైన ప్రభు జన్మించినాడంటే అది గొప్ప అద్భుతం కాదా? అద్భుతమే. చాలా మంది తెలియనటువంటి వారు ఏం చేస్తారు, ఎలాగో మాట్లాడతారంటే దీన్ని వారికి అర్థం కాని రీతిలో ఈ యొక్క మాటలను అనేకులకు మరి వక్రీకరణగా మాట్లాడేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా జరిగించబడిన దేవుని యొక్క వాగ్దాన క్రియ ఎలాగో జరగాలో దేవుడు అలాగనే జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూడవ విషయాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు ఇస్సాకు అన్న పేరుకు అర్థం ఏంటంటే నవ్వు. ఏంటండి? నవ్వండి ఒకసారి అందరూ, నవ్వండి నాన్న, నవ్వు ఒకసారి. రైట్, హల్లెలూయా. ఏంటి ఇస్సాకు అన్న పేరుకి అర్థం ఏంటండి? నవ్వు, సంతోషం. అప్పటి వరకు వారి కుటుంబంలో సంతోషం లేదు, ఆనందం లేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి ఆ కుటుంబంలో దేవుడు ఏం చేశాడంట? సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు కలుగజేశాడు. మూడవ విషయాన్ని చూస్తే ఇస్సాకు నవ్వు తెప్పించువాడు. ఏం తెప్పిస్తాడంట? ఇందాక వచ్చేటప్పుడు మా బొడ్డోని ఎత్తుకున్నా, వాడు నవ్వుతూ ఉన్నాడు, అందరి దగ్గరికి వెళ్ళి నవ్వుతూ ఉన్నాడు. వాడు ఉండి ఒకసారిగా నవ్వుతాడు, ఎప్పుడు నవ్వుతాడు వాడికే తెలియదు. ఎందుకు మాట చెప్తున్నానంటే అబ్రహాము శారమ్మ జీవితంలో అప్పటి వరకు అనేక ఆస్తి సంపద ఉంది, కానీ ఏం లేదండి. గర్భంలో నుండి వచ్చేటువంటి యొక్క స్వాస్థ్య బహుమానం లేక ఎంతో మరి బాధపడి ఉండవచ్చు. ప్రస్తుతం మనం చూస్తే 2-3 సంవత్సరాలు గర్భఫలం లేకపోతే ఏం చేస్తాం? కుటుంబంలో ఏం చేస్తామండి? బాధపడతారు. వివాహమైన 1-2 సంవత్సరాల లోపు దేవుడు గర్భఫలం ఇస్తే సంతోషంగా ఉంటారు. లేదా కొంత ఆలస్యమైంది అనుకోండి, ఏం చేస్తారు? ఇప్పుడు వరుస పెట్టి డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఏంటి సమస్య, ఏం జరుగుతూ వస్తూ ఉన్నది, ఏంటి ఏమన్నా సమస్య అని ఈ ఆలోచన మనలో కలుగుతూ ఉంటాయి. అవునా? సహజంగా జరిగేటువంటి యొక్క ప్రక్రియ. గమనిస్తే మరి అబ్రహాము శారమ్మ జీవితంలో ఎన్ని తలంపులు, ఎన్ని ఆలోచనలు వచ్చుంటాయో కదా. కానీ వారికి ఉన్న ఏకైక నమ్మకం, వారికి ఉన్న ఏకైక విశ్వాసం ఏంటో తెలుసా? దేవుడు మా జీవితంలో ఆయన కార్యాన్ని చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇస్సాకు నవ్వు తెప్పించువాడు. ఆమేన్. 3 విషయాలు ఏంటి? మొదటిది, ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా వాగ్దాన పుత్రుడే. ఆమేన్. ఇస్సాకు జీవితానికి యేసుక్రీస్తు ప్రభువారి జీవితానికి ఒక గొప్ప దగ్గర పోలికను ఈ ఉదయ కాలంలో మనం చూడబోతా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఇక ఇస్సాకు జీవితం నుండి మనం ఏం నేర్చుకోవాలి ఈ ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పించునుగాక. మొదటిది ఏంటండి? ఇస్సాకు నానా ఎవరయ్యా? మొదటిది ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. చెప్పండి, ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. చెప్పండి, ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. ఆమేన్. రెండవది అద్భుతమైనటువంటి జన్మ. ఇస్సాకుది అద్భుతమైన జన్మ. మూడవది ఇస్సాకు నవ్వు తెప్పించువాడు, అంటే సంతోషాన్ని ఇచ్చేటువంటి వాడు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఎలాగుంటుంది? సంతోషం. వాడు అరుస్తూ ఉంటాడు, వాడు ఇష్టం వచ్చిన పనులు చేస్తాడు, సర్దుకోవాలి, రకరకాల పనులు చేస్తూ ఉంటాడు, విసుకొచ్చిద్ది. ఇంకేమో ఏం చేస్తాం? వాడు చేసే పనులు, వాడి మాటలు చాలా సంతోషాన్ని కలుగు చేస్తాయి. నాలుగోది చూపిస్తాను. 4వ విషయాన్ని చూస్తే తండ్రికి విధేయత చూపిన కుమారుడు. ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారా, దయతో ఆలకించండి. అబ్రహాముకు దేవుడు ఇస్సాకుని ఇచ్చిన తర్వాత ఇస్సాకుని బలిగా అర్పించమని అబ్రహాముతో దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. నాయన అబ్రహామా అనగానే, నా ఏలినవాడ నేను ఆలకిస్తున్నానయ్యా అని అబ్రహాము వింటాడు.
ఈ మాట చెప్పినప్పుడు అబ్రహాం ఏమంటాడు? శారమ్మకు చెప్పడు. ఆ మోరియా పర్వతం మీదకి ఇస్సాకును తీసుకుని వెళ్తాడు. ఇస్సాకును తీసుకుని వెళ్తున్నప్పుడు ఒక ప్రశ్న తండ్రిని అడుగుతాడు. నానా, మనం బలి కొరకు వెళ్తున్నాం కదా, మరి వధించటానికి గొర్రె పిల్ల ఏది? దహన బలి కొరకు లేదా వధించటానికి ఏది గొర్రె పిల్ల అని అడిగినప్పుడు యెహోవా ఈరే అని సమాధానాన్ని ఇస్తాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఇస్సాకు తండ్రిని ఒక ప్రశ్న అడిగాడు. అబ్రహాము చెప్పిన మాటకు ఇస్సాకు ఏమి ఎదురు మాట్లాడలేదు. ఈ రోజున గమనిస్తే తల్లిదండ్రులకు ఎదురు చెప్పేటువంటి బిడలో ఇంట్లో లేకుండా పోలేదు. ఉన్నారా లేరా? తండ్రితో వేకువనే ఇస్సాకు ప్రయాణమై వచ్చాడు. నీ బిడ్డలు నీతో ప్రయాణం చేస్తున్నారా? నీ భక్తిలో నీవు ఉన్నటువంటి యొక్క భక్తి జీవిత విధానంలో వారు నీతో ఉంటున్నారా? ఆలోచించే. వారు నీ మాట వినగలుగుతున్నారా? నీ మాట వినకుండా వారు చేయి దాటిపోయారంటే నీవు తల్లిదండ్రులుగా విఫలమైనటువంటి వ్యక్తివే. తండ్రి బాధ్యతలో నీ విఫలత చెందిన వ్యక్తివే. నీ బిడ్డలు నీ మాట వినాలి. ఎదిగి పెద్దవారైనా వారి నీ మాటను జవదాటినటువంటి వారుగా వారు ఉండాలి. నీ మాటకు వారు గౌరవించి బ్రతకాలి. అప్పుడే వారు ఆశీర్వదించబడతారు, అప్పుడే వారు దీవించబడతారు. ప్రైజ్ ద లార్డ్. ఇస్సాకు జీవితంలో మనకు నేర్పించబడే ఒక గొప్ప అద్భుతమైన పాఠం ఏంటో తెలుసా? తండ్రికి విధేయత చూపిన వాణిగా ఇస్సాకు ఉన్నాడు. ఎలాగున్నాడంట? అబ్రహాము మాటకి విధేయత చూపిన వాణిగా ఇస్సాకు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇది ఇస్సాకు నేర్చుకున్న విధానం. అబ్రహాము ఇస్సాకుని అలాగున దేవునిలో పెంచాడు. దేవుడు చెప్పాడు, అయ్యా అబ్రహామా, నీ కుమారుడు నీవు ప్రేమిస్తున్న ఇస్సాకును ఏమన్నాడు గమనించండి. నీవు ప్రేమించే దాన్ని బలిగా ఇవ్వడానికి నీకు ఇష్టపడతావా? చెప్పండి. నీకు బాగా ఇష్టమైన దాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడతావా? చెప్పండి. ఇష్టపడతావా? ఇష్టమేనా నీకు? చాలా కష్టం, చాలా కష్టం. ఇంకొక మాట చెప్పమంటారా? అన్ని సంవత్సరాలుగా అబ్రహాము కుమారుల కొరకు ఎదురు చూచి దేవుడిచ్చిన తర్వాత బలి ఇవ్వమంటే ఏమండి, ఎవరి హృదయం, ఆయన హృదయం ఎలాగా ఉండుంటుంది ఆలోచన చేయండి. ఆయన హృదయంలో ఎంత వేదన వచ్చిండిద్దో, ఎంత బాధపడి ఉంటాడు. అరే దేవుడు ఇలాగ అడుగుతున్నాడు సరే అని తన మనసుకు ఎంత సర్ది చెప్పుకుని ఉంటాడో కదా. ఏమండి, నీకు ఇష్టమైనది ఏదైనా పొరపాటుగా అది కోల్పోతే ఎంత 2-3 దినాలు నువ్వు చాలా బాధపడతావు. కానీ 25 సంవత్సరాలు ఎదురు చూసిన ఆ కుమారుడు దేవుని మాట వినటానికి, ఏమండి, ఆ కుమారుని బలిగా అర్పించడానికి అబ్రహాము సిద్ధపడ్డాడంటే ఆయనలో ఎంత గొప్ప విశ్వాసం ఉన్నదో కదా. ఇస్సాకు తన కుమారునికి కూడా అదే నేర్పించాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏం చేశాడు? ఇస్సాకును కూడా విశ్వాస పాఠాన్ని ఆయన నేర్పించాడు. ఏం చెప్పాడో తెలుసా? అయ్యా యెహోవా ఇరే. మరి ఆ పర్వతం మీదకి వెళ్ళి కట్టెలు పేర్చి ఇస్సాకును తాళ్ళతో కట్టి ఆ యొక్క కట్టెల మీద పేర్చుతూ ఆ కట్టెల మీద పెడుతున్నప్పుడు ఇస్సాకు అర్థమైన విషయం, నేనే యొక్క దహన పశువుని అని. ఆ సమయంలో ఒకవేళ నీవే ఆ స్థలంలో ఉంటే ఏం చేస్తావు? అక్కడ అడ్రస్ లేకుండా పారిపోతావు, అడ్రస్ లేకుండా పారిపోతావు. కానీ ఇస్సాకు ఏం చేశాడు? తన తండ్రి చెప్పిన మాట విని విధేయత చూపాడు. కత్తి ఎత్తినప్పుడు దేవదూత ఏం చేసింది? అబ్రహామును ఆపింది. అబ్రహామా ఆగు, ఇందును గూర్చి నేను నమ్ముతున్నది ఏంటో తెలుసా? నీవు దేవునికి భయపడు వాడవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి. ఇంకా చూస్తే ఇస్సాకు జీవితము మనకి యేసుక్రీస్తు ప్రభు జీవితముకి సాదృశ్యం అని చెప్పాను కదా. తండ్రి కుమారుని ఏం చేశాడండి? బలి యాగముగా ఈ లోకానికి అప్పగించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి అడ్డు చెప్పాడా? లేదు. విధేయత చూపి ఏం చేశాడండి? తను సిలువ యాగానికి అప్పగించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. విధేయత చూపి సిలువ మరణం పొందినంత వరకు ఆయన ఏం చేశాడు? తండ్రికి విధేయత చూపించాడు.
ఇక్కడ ఇస్సాకు తన్ను తాను బలియాగముగా అర్పించుకున్నటకు కూడా ఏం చేశాడని తండ్రికి విధేయత చూపించాడు. పర్వతం ఎక్కేటువంటి ఆ ప్రయాణములో మనం ఏమి గమనించాలంటే యేసుక్రీస్తు ప్రభువు శిలువ మ్రానును మోస్తూ ఆయన ప్రయాణం చేసిన గొల్గొతా పర్వతం అనే అనుభవం నీకు జ్ఞాపకము రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ రెండు ఆ అర్థాలను జాగ్రత్తగా గమనించమని కోరుతా ఉన్నా. ఇప్పుడు వాక్యంలోనికి మనం వెళ్తే మొదటి విషయం మనము జ్ఞాపకం చేద్దాం. మొదటిది ఈ రోజున 7 విషయాలు మీతో మాట్లాడతాను. 7 సంగతులు మనం నేర్చుకోవాల్సినటువంటి వారము. ఇప్పటి వరకు మనం వినేటువంటి విషయాలలో నుండి ఇంకొక కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు నేర్పించునుగాక. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, దేవుడు అబ్రహాముని ఇస్సాకు ఇచ్చాడు. 6 నెలలు గడిచినాయి. 6 నెలల తర్వాత ఏం చేస్తాం చెప్పాలి? ఏం చేస్తారు? బిడ్డలకు 6 నెలలు వచ్చినాయి, ఏం చేస్తారు చెప్పండి అమ్మా. వాడికి ఆకలి ఎక్కువైందని ఏం చేస్తాం? అప్పుడు వరకు వాడు పాలు తాగుతూ వచ్చాడు, ఇచ్చాం. తర్వాత వాడు పెరుగుతూ ఉన్నప్పుడు వాడితో పాటుగా ఏమవుతుంది? అవయవాలు పెరుగుతున్నప్పుడు వాడికి కూడా ఆకలి పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం? వాడికి ఒక సమయం వచ్చినప్పుడు అన్నప్రాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. మరి అన్నప్రాస కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు ఏం చేస్తారు? ప్రార్థన ఏర్పాటు చేస్తారు. అయితే ఇప్పుడు వాక్యంలోనికి వెళ్దాం. ఆదికాండం 21వ అధ్యాయము అబ్రహాం ఏం చేశాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆదికాండము 21వ అధ్యాయము 8వ వచనం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. ప్రైజ్ ది లార్డ్. మీరేం చేస్తారు? ఏం చేస్తారు? అన్నప్రాస రోజు ఏం చేస్తారు? కొందరు దేవునికి కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేస్తారు. అంటే మొదటిది అబ్రహాము దేవుణ్ణి ఆరాధన చేశాడు. ఆమేన్. మొదటి విషయం ఆరాధన. ఏంటండి? ఆరాధన. నీ జీవితంలో ఏ కార్యము జరిగినా దేవుని ఆరాధించడం మాత్రం నీవు మర్చిపోకూడదు. నేను అనుకుంటున్నాను ప్రస్తుతం గత వారంలో జరిగిన ప్రతికూలత పరిస్థితిలో ఉన్న వారు, అలాగున్న దేవుని నమ్మిన విశ్వాసులు ఏం చేస్తూ ఉంటారంటే ఆ ప్రతికూల పరిస్థితిలో కూడా వారి స్వరమెత్తి దేవుడిని ఆరాధించుంటారు, ప్రార్థించి ఉంటారు. వారి ప్రార్థన విజ్ఞాపన బట్టి దేవుడు వారికి సహాయాన్ని పంపించి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, నీవు చేసే భక్తి నీకు లాభకరముగా ఉండాలి. మొదటి విషయాన్ని గమనిస్తే ఆరాధన. మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా దేవుని మనం ఏం చేయాలా? ఆరాధించాలా. కృతజ్ఞతలు మనం దేవునికి తెలియచేసే వారంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏం చేశాడంట? ఇస్సాకు పాలు విడిచిన తరువాత అబ్రహాము ఏం చేశాడంట అండి? గొప్ప విందు చేశాడంట. అబ్రహాముని దేవుడు అలాగనా ఆశీర్వదించాడు. విందు చేస్తామంటే ఏదేదో రకరకాలుగా చేస్తాం, వంటలు అన్నీ సిద్ధపరుస్తాం, కానీ అసలు ప్రాముఖ్యమైన దానిని మనము మర్చిపోతాం. ప్రాముఖ్యమైన ఆ సమయాన్ని మనం ఏం చేస్తామంటే ఏదో పనుల వలన మనం దాన్ని అలా దాటేస్తూ ఉంటాం. కానీ అబ్రహాము దేవునికి కృతజ్ఞతలైనా తెలియపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటిది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఇస్సాకు జీవితం నుండి అబ్రహాము చేసిన కార్యం ఏంటి అనగా ఆరాధన చేశాడు దేవుని. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలంటే మనం దేవుని ఆరాధించాలి. పౌలు చెప్తాడయ్యా, ఇదిగో నీవు దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నావంటే, దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నావు అంటే అది నీ జీవితంలో అది దేవుని యొక్క ఉద్దేశ్యము, దేవుని యొక్క చిత్తము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి, నీ జీవితంలో దేవుని చిత్తము జరిగించే బట్టుకు నువ్వు దేవుని ఆరాధన చేయటం మానకూడదు. ఆరాధన చేయాలి అనగా దేవుని స్తుతించాలి, కృతజ్ఞతలు దేవునికి తెలియచేయాలి. హల్లెలూయా. ఇంతకాలము కాపాడిన దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతకాలము దేవుని యొక్క కృప మనకి తోడుగా ఉంచినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఇంతకాలం దేవుని సహాయం మనకు అనుగ్రహించిన ప్రభునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మొదటిది ఆరాధన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆమేన్. నీవు వ్యక్తిగతంగా ఉన్న, కుటుంబంగా ఉన్న కలిసి దేవుని
ఆరాధించడం నేర్చుకోవాలి. నీ బిడ్డలతో కలిసి నీవు దేవుని ఆరాధించడం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే దేవుని ఆరాధించడం నేర్చుకోవడానికి ఇష్టపడతావో అప్పుడు దేవుడు నీ జీవితంలో చేయనుద్దేశించిన క్రియలను ఆయన జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అదే ఆదికాండము 22వ అధ్యాయము 6, 7, 8, 9 వచనాలు. తండ్రికి విధేయత చూపిన కుమారుడిగా ఇస్సాకు ఉన్నాడు అని మనం చూసాము కదా. ఏమండి, తండ్రికి ఏం చేస్తాడంట? విధేయత చూపిన కుమారుడిగా ఇస్సాకు ఉన్నాడు. ఇక్కడ 6 వచనాన్ని చదువుకున్నట్లయితే, దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు ఏమి నా కుమారుడు అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలునేవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకునునని చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. ఏం చెప్పాడు అబ్రహాం? ఏం చెప్పాడు? ఇస్సాకుకి ఒక సందేహం కలిగింది. నానా, మనం దహన బలి కొరకు వెళ్తున్నాం కదా, మరి గొర్రె పిల్ల ఏది అని అడిగాడు. అప్పుడు ఏం చెప్పాడు? అయ్యా, దేవుడే చూచుకుంటాడయ్యా అని చెప్పినప్పుడు ఏం చేశాడు? ఆ మాటను అంగీకరించాడు. ఆమేన్. రెండవది, అంగీకరించినటువంటి వాడు ఇస్సాకు. నీవు నేను ఏం నేర్చుకోవాలో తెలుసా? దేవుడు నీతో ఏది మాట్లాడతాడో దాన్ని నీవు అంగీకరించడమో నేర్చుకోవాలి. మొదటిది, ఆయన ఆరాధించడం నేర్చుకోవాలి. 2, అంగీకరించడం నేర్చుకునేటువంటి వారముగా మనము ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేయాలంట? అంగీకరించాడు. చాలామంది తల్లిదండ్రులు కుమారులకి లేదా వాళ్ళ బిడ్డలకి రే ఈ మాట విను అంటే వారు అంగీకరించరు. నువ్వేంటి నాకు చెప్పేది? అది ఎలా జరిగిద్ది నీకు తెలీదా? బుద్ధి లేదా అని తిడతారు. అవునా? ఏమండి, అవునా కాదా? నీకు అసలు బుర్ర పని చేస్తుందా లేదా? నేను ఎందుకు నీ మాట వినాలి? నేను వినను అంటాడు. ఏమండి, అలా చేసేవారు ఉన్నారా లేదా? ఉన్నారు. అయ్యా, అలా చేస్తే నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నటువంటి వ్యక్తివే. నీ బిడ్డల యొక్క బాగు నీ చేతిలోనే ఉంది. నీ మాటను వారు వినేవారిగా నీవు చేయాలి. ఈ రోజున గమనిస్తున్నప్పుడు ఉదయం ఏంటంటే చాలు వాడు లేచి రెడీ అయిపోయి బండి తీసుకుని ఎక్కడికి వెళ్తాడో తెలీదు. అడిగే ధైర్యం నీకు లేదు, చెప్పే టైం వాడికి లేదు. అలా ఉన్నారు ఈ రోజున. నీ కుమారే ఎక్కడికి వెళ్తున్నావు కూర్చో అని అనే ధైర్యం నీకు లేదు. వాడికి సమాధానం చెప్పే సమయం వాడికి లేదు. ఇలాగైతే నీవు కుటుంబ వ్యవస్థలో విఫలత చెందిన తల్లి తండ్రివే. నీ బిడ్డలు నీ మాట వినట్లేదు అంటే వారిలో లోపం లేదు, నీలో లోపం ఉంది. ఇస్సాకు తండ్రి మాట విన్నాడు. ఆమేన్. ఆయన మాటను అంగీకరించాడు. అబ్రహాం ఏం చెప్పాడు? నాయన, దేవుడే చూచుకుంటాడు అన్నప్పుడు ఇస్సాకు ఏమన్నాడు? అవునా అని ఏమి మాట్లాడకుండా అబ్రహాముతో ఆయన నడిచి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు నీ తల్లిదండ్రులతో ఏకీభవించి నడవగలిగిన మంచి ఆ లక్షణములో నీవు నడుస్తున్నావా? ఒకసారి ఆలోచించే. రెండవ మాట, అంగీకరించగలగాలి. ఆమేన్. దేవుడు నీతో ఏమి మాట్లాడుతాడు నీవు దాన్ని అంగీకరించాలి. కొన్ని దినాల క్రిందట దేవుడు హెచ్చరికనిచ్చాడు. అయ్యా, ప్రతికూలమైన వాతావరణాలు దేశం మీదకి రాబోతూ ఉన్నాయి. ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి, వింటారు, అనుభవిస్తారు. జాగ్రత్త పడండి, ప్రార్థన చేయండి, ప్రార్థించండి అని దైవజనులు ఎందరో దేవుని స్వరం విని హెచ్చరికను పొంది హెచ్చరిక చేశారు, కానీ లక్ష్య పెట్టలేదు. ఇంకా నష్టముతోనే అలాగున వెళ్ళిపోయింది. ఇంకా గమనిస్తే రోజు రోజుకి పరిస్థితి భయంకరంగా మారుతూ వస్తూ ఉన్నది. మీరు వార్తలు వింటారో లేదో నాకు తెలియదు, కానీ వార్తలు చూస్తూ ఉంటే ఎంతోమంది చనిపోయారో లెక్క తెలియదు. ఇంకా ఎన్ని పశువులు చనిపోయినాయో తెలియదు, ఎంతమంది నిస్సహాయులుగా మిగిలిపోయారో తెలియనటువంటి పరిస్థితులు.
ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు, ఎక్కడ కాలు పెడితే వారు ఎక్కడికి వెళ్తారో తెలియని పరిస్థితులు, ఎక్కడ వారు కాలు కింద ఏముందో కూడా తెలియని పరిస్థితి ఈ రోజున ఉంటా ఉన్నది. ప్రియులారా, దేవుని మాట నువ్వు విని ఆ మాట నువ్వు అంగీకరిస్తే నువ్వు భద్రపరచబడతావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట విని నువ్వు లోబడితే నీవు ఎలాగనో ఉంటావో తెలుసా? భద్రపరచబడిన వ్యక్తిగా నీవు ఉంటావు. ఆమేన్. దేవుని బిడ్డలకు ఈ లోకంలో శ్రమ సంభవిస్తుంది, అపాయకరమైన పరిస్థితులు వస్తాయి. అంత మాత్రాన దేవుడు విడిచిపెట్టాడు అనేటువంటిది కాదు ఉద్దేశం. దేవుడు చేయి విడిచిపెట్టేవాడు కాదు. దేవుడి సహాయాన్ని చేస్తాడు. కొందరి సేవకులు వీడియోస్ యూట్యూబ్లో పెట్టినప్పుడు చూస్తే ఎంత దుఃఖం వచ్చిందంటే, పిల్లరా, ఈ రోజున మనం ఇలాగ దేవుని ఆరాధించగలుగుతున్నాం, కానీ ఆ ప్రాంతాలకు వెళ్ళి చూస్తే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయో తెలుసా? ఒక ప్రాంతంలోనికి దాదాపుగా 12 నుండి 15 అడుగుల నీళ్ళు వచ్చేసినాయి. ఇంచుమించుగా 2 బిల్డింగ్లు దాదాపుగా అంత ఎత్తుకు నీళ్ళు వచ్చేసినాయి. మనం 6-7 అడుగులు ఉండొచ్చు, 6-6.5 ఉండొచ్చు. అంటే మరి ఏంటి పరిస్థితి? ఏం చేయాలి? అక్కడే ఉంటే చనిపోతారు. ఏం చేయాలో తెలియదు. కానీ దేవుని యొక్క కాపుదల ఎంతో గొప్పది ప్రియులారా. ఆయన కృప నేను విడనాడేటువంటిది కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతోమంది సేవకులు చనిపోయారు. ఎంతోమంది వారికి కలిగినటువంటి విలువైనటువంటివి పోగొట్టుకున్నారు. లక్షల రూపాయలు ఒక సేవకుని యొక్క మరి 2-3 సేవకుల యొక్క సంఘాలలో మరి వారు వీడియో ఫొటోస్ పెట్టినప్పుడు చూస్తే లక్షల రూపాయలు, ఇంచుమించి 20 లక్షల రూపాయల సామాను తడిచిపోయింది. దేనికి పనికిరాదు. దైవజనులు జాకోబాయ్ గారు తెలుసు కదా, వారి సంఘం అంతా కూడా నీళ్ళు వచ్చేస్తాయి. ఎంతో ఖరీదైనటువంటి సామాను తడిచిపోయినాయి. మరి హోసన్న పరిచర్యలో ఉన్నటువంటి దైవజనులు రమేష్ అన్న వారి యొక్క మందిరం అంతా కూడా తడిచిపోయింది. ఇంకా కొంతమంది సేవకులు దగ్గరగా 30 మంది సేవకుల యొక్క మరి మందిరాలు వరద ఆ యొక్క తాకిడికి అవి నేల కూలిపోయినాయి. మనతో పరిచయం చేసి ఒక సేవకులు ఫోన్ చేశారు నాన్నతో మాట్లాడుతున్నప్పుడు, అయ్యా ఏం చేయాలో తెలియని పరిస్థితి, కట్టు బట్టలతో ఉన్నాం, మొత్తం అంతా వరద కొట్టుకుపోయింది. ఇల్లు శుభ్రం చేస్తూ ఉంటే భయంకరమైన దుర్వాసన వస్తూ ఉంది, ఇంట్లో ఉండలేకపోతున్నాం. ఈ వాసన వలన లేనిపోయినటువంటి మరి జబ్బులు వస్తాయేమో అని భయం వేస్తుంది. అయ్యా ప్రార్థన చేయండి అన్న, ప్రార్థన చేయించండి అన్న అని నాన్నగారితో ఫోన్లో మాట్లాడినారు. ప్రియ దేవుని బిడ్డలను గమనించండి, దేవుని మాటకు నీవు లోబడే వ్యక్తిగా నీవు ఉండాలి. అబ్రహాము మాటకు ఇస్సాకు ఎలాగో లోబడ్డాడో, తండ్రి అయిన దేవుని మాటకు కుమారుని యేసుక్రీస్తు ప్రభు కూడా అలాగే లోబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. నీవు లోబడే మనస్సు నీలో ఉందా? దేవుని మాట విని దేవుని మాట చొప్పున అయ్యా నేను చేయటానికి ఇష్టపడుతున్నాడని ఈ మనస్సు నీలో ఉంటే దేవుడు నీ యొక్క ఆలోచన హృదయాన్ని దేవుడు సఫలము చేయునుగాక. ఆమేన్. 3వ మాటను మీకు గమనించండి. 3వ మాట మీకు తెలియచేస్తాను. మొదటి విషయాన్ని చూస్తే ఆరాధన చేశాడు. ఇస్సాకును బట్టి అబ్రహాము, ఇస్సాకు జీవితం బట్టి అబ్రహాము దేవుని ఏం చేశాడు? ఆరాధన చేశాడు. ఆరాధన అన్న మాట రెండవది గమనిస్తున్నప్పుడు అంగీకరించాడు. ఆమేన్. అంగీకారం. నీవు చెప్తావు నేను దేవుని అంగీకరిస్తున్నాను, మాట చెప్తావు కానీ క్రియల్లో చూపించలేని పరిస్థితులు ఉంటాయి. ఈ విషయాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనం. 24వ అధ్యాయము 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి, ఆమేన్, కళ్ళెత్తి చూచినప్పుడు ఒంటెలో వచ్చుచుండెను. అప్పుడు ఇస్సాకుకి ఇంకా వివాహము కాలేదు. ఆ యవన ప్రాయంలో ఉన్నటువంటి ఇస్సాకుకున్న మంచి అలవాటు ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యము, ఆయన తండ్రితో ఏది దేవుడు మాట్లాడుతూ వచ్చి వాగ్దానాలు ఇస్తూ వచ్చాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని
దేవుని మాటకు విధేయత చూపేటువంటి అనుభవాన్ని ఇస్సాకు కూడా నేర్చుకున్నాడు. ఆమేన్. ఏం చేశాడంట, సాయంత్రం అయిందనుకోండి, ఇంచుమించు ఒక 5 గంటలు అయితే ఏం చేస్తాడు, కుర్రోళ్ళు బండి తీసుకుని పార్కులు అంపటో, రెస్టారెంట్లు అంపటో, ఇంకా అడ్డమైన చెత్త తినడానికి అంతా రోడ్ల మీద పరిగెడతా ఉంటారు. అవునా కదా చెప్పండి. 5-6 అయింది అనుకోండి, ఏం చేస్తారు, రోత ప్రాంతాల్లో ఏ భోజన పదార్థం పెడతారో అక్కడికే చేరతారు జనాలు. అర్థమవుతుందా? బెల్లాన్ని ఎక్కడ రోత ప్రాంతంలో పెట్టిన ఈగలు అక్కడికి వెళ్తాయి. అర్థమైందా? అట్లాగే కుర్రోళ్ళు ఏం చేస్తారండి, సాయంకాలం అయిందంటే అది ఉండొచ్చా ఉండకూడదా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, తినొచ్చా తినకూడదా, ఇది ఉండదు. ఏం చేస్తారు, అక్కడికి వెళ్తారు, కూర్చొని కొన్ని స్థలాల్లోకి వెళ్తారు, కూర్చుంటారు, పనికిమాలిన ప్రాంతాల్లోనికి వెళ్తారు. కానీ ఇస్సాకు ఏం చేస్తాడు తెలుసా, తన తండ్రి పొలంలోనికి వెళ్ళి దేవుని ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ లక్షణము ఇస్సాకు జీవితంలో ఏంటో తెలుసా, ఆజ్ఞను పాటించుట. దేవుని యొక్క ఆజ్ఞను ఆయన పాటించే వ్యక్తిగా ఆయన ఉన్నాడు. నీవున్నావా? దేవుని ఆజ్ఞ పాటించే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఏమా, దేవునితో మాట్లాడితే ఆ మాటకు చొప్పున చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నేను పిలిచి అన్న ఈ పని చేయొద్దు అంటే నువ్వేం చేస్తావు? నాకు తెలుసయ్యా, ఒకవేళ నీకు తెలియదేమో, ఒకవేళ యెషయా నన్ను కదిలిస్తే నాకు అందరూ తెలుసు అంటాడు, తెరబోతే ఎవడు తెలియదు ఆయనకి. అట్లాంటి పరిస్థితులు ఉంటాయి. ఇస్సాకు ఏం చేస్తాడు తెలుసా, పొలములో ఆయన దేవుని ఆజ్ఞలను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ పాటించేవాడిగా ఆయన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అదే 24వ అధికారం 24వ అధ్యాయం 63వ వచనంలో చూస్తే దేవుని యొక్క చిత్తం ఏంటో ఇస్సాకు తెలుసుకున్న వానిగా ఉన్నాడు. 63వ వచనం మనకు నేర్పించేది ఏంటి అంటే, ఆయన జీవితంలో దేవుని చిత్తము కొరకు ఆయన ఎదురు చూచిన వ్యక్తిగా ఉన్నాడు. అప్పటి వరకు ఆయనకి వివాహం కాలేదు. 40 సంవత్సరాల వరకు ఆయనకి వివాహం కాల. వారి తల్లి అయిన శారా చనిపోయింది, దుఃఖాక్రాంతుడిగా ఉన్నాడు. అబ్రహాం ఎలియాజరును పంపించాడు, నా కుమారుని కొరకు ఒక స్త్రీని తీసుకుని నా వివాహము కొరకు, ఒకవేళ ఆమె రాకపోతే మనోని తీసుకెళ్ళొచ్చు అంటే లేదు, వారే రావాలి. అక్కడికి వెళ్ళి మోకరించాడు ఎలియాజరు. ఆయనతో పాటుగా ఒంటెలు కూడా మోకరించినాయి. ఈ యొక్క రిబ్కా వచ్చినప్పుడు ఇస్సాకు దేవుని చిత్తం ఏంటో ఆయన తెలుసుకొనగలిగాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలామంది తొందరపడుతూ ఉంటారు. కుర్రోళ్ళు అయితే మరి ఏం చేస్తారు, దేవుని ఉద్దేశం దేవుని చిత్తముకు బదులుగా వాడి స్వచిత్తం కొరకు వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ ఇస్సాకు ఏం చేస్తాడు, దేవుని చిత్తము కొరకు ఆయన ఎదురు చూస్తాడు. ఏం నేర్చుకోవాలి నాన్న, ఏం చేయాలి నువ్వు, దేవుని చిత్తం కొరకు నువ్వు ప్రార్థన చేయాలా, ఎదురు చూడాలి. ఆమె 4వ అలవాటు ఇస్సాకున్నది ఏంటో తెలుసా, దేవుని చిత్తము తెలుసుకున్న వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. చూద్దాం. హల్లెలూయా. 5వ విషయాన్ని చూస్తే 26వ అధ్యాయం 25వ వచనంలోనికి వెళ్దాం. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమును ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. ఆమేన్. ఈ మాట మనకి ఏం నేర్పిస్తుందో తెలుసా, ఇస్సాకు జీవితంలో నుండి ఇస్సాకు ఎల్లప్పుడూ దేవునితో సహవాస సంబంధము కలిగి ఉండేవాడిగా మనకు పరిచయం అవుతున్నాడు. ఏం చేస్తున్నాడండి చెప్పాలి, ఏం చేస్తున్నాడు, బోరు కొడుతుందా, అర్థమవుతుందా, వాక్యం నిద్ర వస్తుందా? ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే ఎల్లప్పుడూ కూడా దేవునితో సంబంధమును కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. కొంత వయసు వచ్చిన తర్వాత కుర్రోళ్ళు ఏం చేస్తారు, వారి సాటి అనే సహాయాన్ని ఎత్తుక్కుంటారు. అది సహాయం అర్థం కాదు, ఇంకోటి ఏదో అర్థం కాని పరిస్థితిలో వాడికి అసలు అర్థం కాదు వాడు బతికేందో. కానీ ఇస్సాకు దేవుని చిత్తము కొరకు ఆయన కనిపెట్టాడు. ప్రియ యవనస్తుడా, నీ జీవితంలో దేవుని చిత్తము కొరకు నీవు కనిపెట్టడం నేర్చుకో. ఆమేన్.
మీ బిడ్డలకు నేర్పించాలి. అబ్రహాం ఇస్సాకుకు నేర్పించాడు దేవుని చిత్తం ఎలాగో తెలుసుకోవాలో. ఆమేన్. ఇక్కడ 5వది చూస్తున్నప్పుడు అబ్రహాము ఏ అలవాటునైతే ఆయన కలిగి ఉన్నాడో అది ఇస్సాకునకు నేర్పించాడు. ఏం చేశాడంట? ఆయన గుడారము వేశాడు. ఇక్కడ చూద్దాం, అక్కడ ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఆయన ఒక స్థలముకు వెళ్ళాడు. అక్కడ మొదటిగా దేవుని యొక్క సహాయము కొరకు అక్కడ దేవుని ఆహ్వానించాడు. ఆమేన్. మొట్టమొదటిగా బైబిల్లో బలిపీఠములు కట్టినటువంటి వారి యొక్క జాబితాను చూస్తే అబ్రహాము, అటు తర్వాత ఇస్సాకు ఉంటాడు. దేవుని వారి జీవితంలో ఎల్లప్పుడూ ఆహ్వానించినటువంటి వారుగా వారు ఉన్నారు. దీన్ని బట్టి మనం గ్రహించవలసినటువంటిది ఏంటో తెలుసా? నా జీవితానికి దేవుని సహాయం ఎప్పుడూ అవసరమే. ఆమేన్. ఏమంటే అవసరం అంటారా కాదంటారా? దేవుని సహాయం కావాలంటారా లేదంటారా? చాలా అవసరం. నా జీవితానికి దేవుని యొక్క సహాయము ఎంతో అవసరం. 5వది దేవునితో సంబంధము. 5వది ఏంటి? దేవునితో సహవాస సంబంధం. 5 విషయాలు చూసాం. మొదటిది చెప్పండి. మొదటిది ఆరాధన. ఏంటి? మొదటిది ఆరాధన. చెప్తాం అందరం, ఆరాధన. రెండవది అంగీకారము. ఏంటి? రెండవది అంగీకారము. మూడవది ఆజ్ఞ పాటించుట. చెప్దాం, ఆజ్ఞ పాటించుట. 4వది గమనిస్తుంటున్నప్పుడు ధ్యానము. 4వది ధ్యానము. 4వది ధ్యానము. ఆయన ఏం చేశాడు? దేవుని ధ్యానము చేశాడు. ధ్యానము చేసేటువంటి యొక్క మనసు కలిగినటువంటి వాడు, ధ్యాన హృదయం కలిగిన వాడు 4వది. 5వది గమనిస్తుంటున్నప్పుడు దేవుని చిత్తము తెలుసుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుని చిత్తము. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా మీద. మొదటిది ఆరాధన, 2 అంగీకారము, 3వది ఆజ్ఞ పాటించుట. ఏం చేయాలా? దేవుని ఆజ్ఞ పాటించాలి. 4వది దేవుని చిత్తం ఏంటో నీవు తెలుసుకోవాలి. 5వది దేవునితో సంబంధము అనగా సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. 6వది గమనిస్తుంటున్నప్పుడు విశ్వాస వీరుడు లేదా ఆత్మీయ బలము కలిగిన వాడు ఇస్సాకు. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక చదువుదాం. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏసేబును ఆశీర్వదించిన. చదువుదాం. విశ్వాసమును బట్టి ఇస్సాకునకు జరగబో సంగతుల విషయమై యాకోబు ఏసేబును ఆశీర్వదించెను. ఇక్కడ గమనిస్తే ఆత్మీయ బలము అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. ఏం నేర్పిస్తూ ఉన్నది? ఆత్మీయ బలం. నీకు దేవుని ద్వారా ఆత్మీయముగా బలపరచబడటం ఎంతైనా అవసరం. ఆమేన్. హల్లెలూయా. ఏమండి? యాకోబు ఏసేవును ఆశీర్వదించాడు, కానీ గర్భంలో వారిద్దరికి మధ్య ఏం జరుగుతూ ఉంది? పెనుగులాట జరుగుతుంది. నేనంటే కానీ జ్యేష్ఠత హక్కును పోగొట్టుకున్నాడు. ఆ హక్కు ఏం చేశాడు? ఎవరు తీసుకున్నాడు? యాకోబు తీసుకున్నాడు. దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకునకు ఎలా దేవుడు ముందుగా బయలుపరిచాడో, ఆత్మీయ బలమునిచ్చాడో, అలా తన కుమారుడికి వాగ్దానములను నెరవేర్చినట్లుగా దేవుడు ఆయనకి ఏం చేశాడు? జ్ఞానాన్ని ఇచ్చాడు. 6వది గమనిస్తున్నప్పుడు ఆత్మీయ బలము లేదా ఇస్సాకును జీవితంలో మనం నేర్చుకోవాల్సింది విశ్వాస వీరుడు. ఆమేన్. హల్లెలూయా. 6వది ఏంటి? విశ్వాస వీరుడు. 6 మాటలు 6 విషయాలు చూసాం. మొదటిది చెప్పండి. మొదటిది చెప్పండి, అందరూ కలిసి చేద్దాం. మొదటిది ఆరాధన, 2 అంగీకారము, 3 ఆజ్ఞ పాటించుట, 4 దేవుని చిత్తము, 5 దేవునితో సంబంధము, 6వది ఆత్మీయ బలము. ఆమేన్. 6 విషయాలు మీకు గుర్తున్నాయా? చిట్ట చివరి గమనిస్తున్నప్పుడు ఆదికాండం 26వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం.
ఆది కాండము 26వ అధ్యాయము 30వ వచనం. నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడువని అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములో పుచ్చుకొనిరి. ఆమేన్. ఇక్కడ చూద్దాం 26వ అధ్యాయం 12 నుండి 15 వచనాలను మనము చదువుకుందాం. 12 నుంచి చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తి, ఎడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహముగా కలిగి ఉన్నందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రిని అబ్రహాము దినములలో తన తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిని ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చిరి. ఏం చేశాడు రాజు చెప్తున్నాడు ఇక్కడ. ఫిలిష్తీయులు రాజు, అయ్యా నీవు గొప్పవాడవు. ఫిలిష్తీయులు ఏం చేశారు? ఇస్సాకు తన తండ్రిని అబ్రహాము తవ్విన బావులను మరలా తవ్వించినప్పుడు ఫిలిష్తీయులకు అసూయ కలిగి వాటిని ఏం చేశాడు? పూడ్చివేశారు. అప్పుడు ఇస్సాకు వారి మీద యుద్ధమునకు వెళ్ళలా, సమాధానకరమైన తన యొక్క విధానాన్ని వారికి చూపించారు. హల్లెలూయా. ఇక్కడ ఫిలిష్తీయులు రాజు చెప్తున్నాడు, అయ్యా నీవు గొప్పవాడువు, బలవంతుడవు, మేము నాశనం చేసిన నీ దేవుడు నీకు సహాయాన్ని చేస్తాడు అని సాక్ష్యాన్ని పొందుకున్న వ్యక్తిగా ఇస్సాకు మనకు కనపడతాడు. చుట్టూ చివరిగా 7వది సమాధానము. ఆమేన్. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తండ్రితో కూర్చున్నట్టుకు వెళ్తున్నటువంటి ఆరోహణమయ్యే సమయంలో ఏం చెప్పాడు తన శిష్యుడు యోహాను సువార్తలో, అయ్యా నా సమాధానం నేను మీకు అనుగ్రహింప వెళుతూ ఉన్నాను. ఆమేన్. ఇస్సాకు వెళ్ళే క్రమంలో సమాధానం నా ప్రాంతంలో విడిచిపెట్టి వెళ్ళాడు. ఆమేన్. హల్లెలూయా. గమనించమని కోరుతూ ఉన్నాను. దేవుని చిత్తము అని మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మరణంకు అప్పగించబడే ముందు తండ్రి చిత్తాన్ని ఆయన తెలుసుకునడానికి ఇష్టపడ్డాడు. తండ్రితో తన ఏకాంత సమయాన్ని ఆయన గడిపేటువంటి అనుభవాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఇదిగో ఎంత హింసిస్తుంటున్నా ఏం చేశాడు? సమాధానకరమైన ప్రవర్తన యేసు ప్రభువారు చూపిస్తూ వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఇస్సాకు జీవితము గమనిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవిత విధానాన్ని నిత్యం మనకు జ్ఞాపకం చేసేదిగా ఉంటున్నది. ఈ రోజున నీ జీవితంలో నీ యొక్క వైఖరి యేసుక్రీస్తు ప్రభువాని పరిచయం చేసేలాగా ఉండాలి. నీ వ్యక్తిగత జీవితము, దేవుని కలిగిన నీ జీవితము నీలో ఉన్న వ్యక్తిని పరిచయం చేసేదిగా ఉండాలి. మతము పరిచయము కాదు, దేవుని ప్రేమ పరిచయం. మత పరిచయము కాదు, దేవుని యొక్క శాశ్వత ప్రేమ పరిచయం నీవు చేయాలి. దేవుడు ఏ త్యాగాన్ని చేశాడో ఆ త్యాగపూరితమైన మనసు ఇతరులకు నీవు పరిచయాన్ని చేయాలి. హల్లెలూయా. మొదటిదిగా ఇస్సాకు అబ్రహాం ఏం చేశాడు? దేవుని ఆరాధించాడు. ఆమేన్. చెప్దాం. ఆరాధన. మొదటిది ఏంటి? ఆరాధన. 2 అంగీకారం. నీవు అంగీకరించగలగాలి. ప్రార్థిస్తాం, యేసయ్యా మాకు అంగీకరించగలిగిన హృదయాన్ని మాకు దయచేయ్యా, నీ మాట వినగలిగిన మనస్సు మాకు దయచే ప్రభా. జీవితం మేము విన్నట్లుగా మా యొక్క చెవులను నీవు దర్శించయ్యా అని నీవు అడుగుతావు కదా. ఇదిగో నీ జీవితంలో దేవుని మాట అంగీకరించగలిగే హృదయం నీకు కావాలి. అది ఇస్సాకులో మనము నేర్చుకోవాల్సినటువంటి వారుగా ఉన్నాం. తండ్రి మాట విని విధేయత చూపిన కుమారుడిగా యేసు ప్రభువారు ఉన్నారు. అంగీకరించారు తండ్రి మాటకు. 3వది గమనిస్తున్నప్పుడు ఏం చేశారు? ఆజ్ఞ. తండ్రి దేని కొరకు ఆయన లోకంలోనికి పంపించాడు ఆ ఆజ్ఞను ఆయన పాటించిన వాడిగా ఉన్నాడు. ఇదిగో అబ్రహాము చెప్పినాడు, అయ్యా ఇదిగో వధించడానికి దేవుడే గొర్రె పిల్లను సిద్ధపరుస్తాడన్నప్పుడు ఏమి మాట్లాడలా, లోబడ్డాడు. దీన్ని బట్టి మనం గ్రహించవలసినటువంటి అర్థం ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞకు మనము లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇస్సాకు ఎలాగున ఆయన సమయంలో ఆ పొలంలోనికి వెళ్ళి ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాడు అంటే దేవుని చిత్తము కొరకు ఆయన కనిపెడుతూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏకాంతంగా వేకువ సమయంలో తండ్రి దగ్గర తన చిత్తమును ఏంటో ఆయన తెలుసుకోవడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. 5వదిగా చూస్తుంటున్నప్పుడు దేవునితో ఇస్సాకు ఎలా
సమయాన్ని గడుపుతూ దేవుని సంబంధం ఆయన కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య దినాల్లో కూడా ఆయన తన తండ్రితో సమయాన్ని గడిపిన వ్యక్తిగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా గమనిస్తున్నప్పుడు ఆయన వంటి గొప్ప విశ్వాస వీరుడు ఎవరు లేరు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వలె గొప్ప విశ్వాస వీరులను మనం ఎక్కడ ఈ లోకంలో చూడలేము. ఆమేన్. ఆయనకు కలిగిన విశ్వాసమును బట్టి అబ్రహాము పిలిచిన పిలుపునకు, దేవుడు పిలిచిన పిలుపునకు లోబడి ఇస్సాకు కూడా అదే విశ్వాసము నేర్పించిన వానిగా ఉన్నాడు. అంటే విశ్వాస వీరత్వమును నేర్పించే మన ప్రభువు. ఆమేన్, హల్లెలూయా. చివరిగా గమనిస్తున్నప్పుడు ఆయన అప్పగింపబడేటువంటి ఒక రాత్రి కూడా ఆయన ఏం చేశాడు? సమాధానంతో ఆయన శిష్యులతో మాట్లాడాడు. అయ్యా, నీకు ఎంత సమయం నేను మీతో ఉండను, నా సమయం వస్తూ ఉన్నది, నా తండ్రి చిత్తం నేను నెరవేర్చడానికి వెళ్తుంటున్నాను. ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే సమాధానకరంగా ఈ యొక్క పరిస్థితిలోనికి మీరు వెళ్ళండి. ఇస్సాకు ఏం చేశాడు? ఫిలిష్తీయులు, ఇస్సాకు ఏం చేసిన ఫిలిష్తీయులు దాన్ని ఏం చేస్తున్నారు? నాశనం చేస్తున్నారు. ఆ ఫిలిష్తీయులు రాజు చెప్తూ వచ్చాడు, అయ్యా నీ దేవుని బట్టి నీవు గొప్పవాడవయ్యా. ఆమేన్. అన్య రాజు చెప్తున్నాడు, అయ్యా నీ దేవుడు నిన్ను గొప్పవానిగా చేశాడు. ఆమేన్. మన దేవుడు నిన్ను దరిద్రునిగా చేయలేదు, దేవుడు నిన్ను ఆశీర్వాదముగానే చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఆయన చేశాడు. ఇస్సాకు ఏం చేశాడు తెలుసా? అలా ఫిలిష్తీయులు ఇస్సాకు తవ్వించిన బావులన్నిటిని ఫిలిష్తీయులు మన్నుతో పొడుస్తున్నప్పుడు ఇస్సాకు అలా దాటి ముందుకు వెళ్ళాడే, కానీ వారితో ఏ విధమైనటువంటి యొక్క వాదనకు రాలా, యుద్ధానికి రాలా. యేసుక్రీస్తు ప్రభువారు అలా అప్పగింపబడి శ్రమకు లోనవుతున్నటువంటి క్రమంలో ఆయన ఏమి మాట్లాడాల, సమాధాన ప్రవర్తనను ఆయన చూపించాడు. ఈ రోజున ఈ అనుభవాలు దేవుడు నీ వ్యక్తిగత జీవితంలో ఆయన నేర్పించునుగాక. హల్లెలూయా. శబ్దం హల్లెలూయా. ఏ సమయమైనా దేవుని మనము ఆరాధించాలి. ఇక్కడ సజీవులుగా ఉన్నాం, కానీ పిల్లరా తల్లిదండ్రులు పోగొట్టుకున్నటువంటి బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు వారు ఎలా ఉండగలుగుతారు? ఏమండి, ఆలోచన చేశారా? నీవు పెంచుకున్న నీ ఇంట్లో నువ్వు ఇష్టంగా పెంచుకున్న కుక్క చనిపోతేనే బాధపడేవారు ఉన్నారు. మరి పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలు చనిపోతే అది జీర్ణించుకోగలిగేటువంటి బాధ, పర్వాలేదులే అని నన్ను సమర్థించుకుంటారా? లేదు. హృదయం పగిలిపోయిద్ది, ఈ గుండె పగిలిపోయిద్ది. ఆ పరిస్థితిలో మన సహోదరులు అనేక మంది ఉన్నారు. వారి కొరకు నీవు ప్రార్థించాలి. ప్రియ సంగమా, ప్రార్థించాలా, వారికి సహాయాన్ని మనము ఇవ్వాలి. ఆమేన్. ప్రభుత్వాలు వస్తాయా, రాజకీయ నాయకుడు వస్తాడా? ఇది కాదు మన ఈ సమయంలో ఆలోచించాల్సింది. దేవుని ప్రేమ వారికి నీవు చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆరాధించాలయ్యా. అయ్యా అయ్యా మా కుటుంబంలో మంచి పరిస్థితులు ఇచ్చినందుకు నీకు స్తోత్రములని నీ దేవుని స్తుతించాలి. అలాగా దేవుడు మనకి ఘనమైన సహాయాన్ని దయచేయునుగాక. అలాగే ప్రభు ఈ మాట మన వినికిడిలో ఆయన దీవించి భద్రపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఉన్న స్థలంలో మోకరిస్తాం. ఈ ఉదయకాలం నీవు దేవునికి సమర్పించుకో. నీవు దేవునికి సమర్పించుకో. నేను దేవునికి సమర్పించుకో. మహాగణుడ మహోన్నతుడ అద్వితీయ దేవ, నీ నామానికి వందనాలు. ఉదయకాల సమయం నేను స్తుతిస్తున్నాం రాజా. మాతో నువ్వు శ్రేష్టమైన మాటలను నాయన అందించినందుకు నీకు వందనాలు, నువ్వు మాట్లాడినందుకు వందనాలు. ఇస్సాకు తన జీవితంలో ప్రభా ఏం నేర్చుకుని ఎలాగో జీవించాడు, అలాగ మేము జీవించడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవా, ఈ ఉదయకాలంన అయా అయా దైవజనులైన వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. సమస్యను పోగొట్టుకుని నిస్సహాయ స్థితిలో ఉన్న యేసయ్య అనేక మంది దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో రాజా వారిని నీవు దర్శించండి, వారికి నీవు సహాయం దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో నాయనా ఈ మాటలు వినటానికి యేసయ్య నీ మాకు సహాయం దయచేసినందుకు నీకు వందనాలు తెలియజేస్తుంటున్నాము ప్రభా.
ఈ ఉదయకాలం మాతో నీవు స్పష్టమైన రీతిలో నీ మాటలు అందించినందుకు నీకు వందనాలు. నీ పరలోక సహాయాన్ని అనుదినం మాకు దయచేయండి నాయన. విత్తబడిన వాక్యం పరిశుద్ధాత్మదేవా మా జీవితాల్లో ఫలభరితముగులాగా సహాయం దయచేయమని మీకే సమస్త మహిమ చెల్లిస్తున్నాం. అద్భుతమైన నీ కృపకై మిమ్మల్ని స్తుతిస్తూ నాయన చేర్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీ నామానికి వందనాలు తెలియజేస్తున్నాం యేసయ్య. ఉదయకాలం నాయన నీ యొక్క బలలోనికి మేము ఆచరణ చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మదేవా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచు. వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. దేవుడు దీవించునుగా. అలాగే ప్రార్థనలో కొనసాగుగా ఉదయకాలం ప్రభు బలలోనికి మనము ప్రవేశించిన ఉంటున్నా ఈ సాప జీవితం మనకి నేర్పించే పాఠాలను ఈరోజు నేర్చుకున్నా. ఉదయకాలం దేవుని ఒక మాటను అడుగుతాం. యేసయ్య నీవు నాతో మాట్లాడిన ప్రతి మాటకై నేను స్తుతిస్తున్నాను తండ్రి. ప్రతి మాటకై నీకు వందనాలు ప్రభువా. యేసయ్య నేను ఒప్పుకుంటున్నాను నా కొరకు నీవు చేసిన త్యాగమును బట్టి. నా నోటితో నేను స్తుతించడానికి నాకు సహాయం దయచే ప్రభువా. యోగ్యమైన మనస్సు మాకు దయచేయండి నాయన. ఆయన యోగ్యమైనటువంటి జీవిత విధానాన్ని పరిశుద్ధాత్మదేవ ఈ ఉదయకాల సమయం ముందు నా తండ్రి యేసయ్య మాకు నీవు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధాత్మదేవ